సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఉప్పొంగిన దెందులూరు ప్రజాభిమానం. దుగ్గిరాలలో అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు. తమ నాయకుడిపై అభిమానంతో చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు భారీగా చేరుకున్న ప్రజానికం కేరింతలతో సందడి చేసిన పినకడమి జంగం యూత్. చింతమనేనితో సెల్ఫీ కోసం పోటీ పడిన యువత అంతులేని అభిమానానికి చింతమనేని దాసోహం. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కేక్ కట్ చేసి తినిపించిన చింతమనేని ప్రభాకర్. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగిన కేక్ కటింగ్ కార్యక్రమాలు. మరి కాసేపట్లో అశేష అభిమాన జన సందోహం నడుమ దుగ్గిరాలలో ప్రారంభం కానున్న చింతమనేని జన్మదిన వేడుకలు. పలు గ్రామాల నుంచి దుగ్గిరాల చింతమనేని ఇంటికి భారీగా చేరుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. Thank you. Okay, sir. Happy New Year. Hello. నువ్వు అడగక్కర్లేదురా. థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే 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 సార్. ఓకే లేదు 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 వెళ్ళిపోక్కర్లేదురా. ఫోటో తెస్తున్నాడు. తమ్ముడు అయిపోయిందా? ఓకే పెట్టుకునే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దెందులూరులో టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా
నాయకులు భారీ కేక్ కట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం దెందులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరమాచినేని ప్రభాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి, సామాజికవేత్త మేడేది నికోలాస్, దెందులూరు గ్రామ సర్పంచ్ తోట ఏసయ్య, ఎంపీటీసీ సభ్యురాలు పెనుబోయిన శేషరత్నం, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వేమూరి మురళి, వార్డు మెంబర్లు నేరుసు మారేశ్వరరావు, అవర్తుల మాధవి, బర్నాల అప్పారావు, తోట డేవిడ్ రాజు, గొరిపర్తి సత్యనారాయణ, దూసరి మహేష్, ఆకుల రామకృష్ణ, కొటకల గణేష్, కొటకల కిషోర్, నర్సు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఎవరికి కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించి ఈరోజు మరి అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, అమర భగీరథుడు మన ప్రీతమ నాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు దెందులూరులో మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మరి నూతన వస్త్రాలు, అలాగే పౌష్టికాహారంగా కోడిగుడ్లు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మన ఎక్స్పీపీ గారు, లాయర్ గారు ప్రభాకర్ గారికి, అలాగే కొండయ్య చౌదరి గారికి, నికోలా గారికి, వైవిఆర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే లాయర్ గారికి అందరికీ కూడా మరి ఈ రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి రానున్న రోజుల్లో మరి మన చింతమనేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మరి గెలవబోతున్నారు. ఇన్నాళ్లు ఈ 4.5 సంవత్సరాల 8 నెలలు మరి పడిన కష్టాలు, ప్రజల కష్టాలు తీర్చడానికి మన నాయకుడు మరి అత్యంత మెజారిటీతో మరి గెలవబోతున్నారు. కాబట్టి మరి ఆయనకి మరి ముందుగా మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాజిక పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం క్రింద పెంచిన పెన్షన్ 3,000 రూపాయలు అందించే కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శెట్టి బలిజ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న పెన్షన్ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛన్ కానుక లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాలో నేటి వరకు అర్హులైన 25 రకాల పెన్షన్దారులకు 2,38,321 మందికి 69.97 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. వీటిలో ఇప్పటి వరకు ఉన్న 1,96,624 మందికి జనవరి 1 నుంచి 8 రకాల పెన్షన్దారులకు వృద్ధాప్య, చేనేత కార్మికులు, వితంతు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చర్మకారుల పెన్షన్లు 2,750 రూపాయలకు 250లను కలిపి 3,000 రూపాయలను పెంచడం ద్వారా 4.92 కోట్ల రూపాయలు, నూతనంగా మంజూరైన 4,274 మందికి 1.28 కోట్ల రూపాయలు, మొత్తం 2,08,98 మందికి 6.29 కోట్ల రూపాయలను అదనంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమము ప్రజాప్రతినిధుల సంక్షేమంలో ఈ నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా ఆచంట 30,415 మందికి 8,80,74,000 రూపాయలు, భీమవరం 32,078 మందికి 9,50,37,500 రూపాయలు,
నర్సాపురం 28,185 మందికి 8,28,55,000 రూపాయలు, పాలకొల్లు 30,533 మందికి 8,94,32,000 రూపాయలు, తాడేపల్లిగూడెం 32,581 మందికి 9,65,16,000 రూపాయలు, తణుకు 37,493 మందికి 10,99,85,500 రూపాయలు, ఉండి 36,562 మందికి 10,68,43,500 రూపాయలు, గణపవరం మండలంలో 9,081 మందికి 2,67,91,500 రూపాయలు, మొత్తం 2,36,928 మందికి 69,55,35,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చివరిగా పెన్షన్దారుల అవగాహన గోడపత్రిని ఆవిష్కరించి లబ్ధిదారులకు నమూనా చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజా కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, డిఆర్డీఏ పీడీ శివప్రసాద్ యాదవ్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ గర్వించాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు బుధవారం నిర్వహించారు. పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలీజా పాల్గొని మాట్లాడారు. మన దేశంలో అనేక రకాల విప్లవాలు జరిగాయని, వీటికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ విప్లవం వల్ల ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విప్లవం జరుగుతున్నందుకు గర్వించడంతో పాటుగా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పడమటి గిరిబాబు గౌడ్, జేఏసీ కన్వీనర్ చానుమోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మనం ఇది 2వ విడత చేసుకుంటా ఉన్నాం. దీని గురించి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మళ్ళీ 2వ విడత ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని మనందరం కూడా గుర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒక విప్లవం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో, ఆరోగ్య విప్లవం. ఇంతకుముందు మన భారతదేశం అనేక రకాలైనటువంటి విప్లవాలను చూసింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆరోగ్య విప్లవం, హెల్త్ రెవల్యూషన్. ఈ హెల్త్ రెవల్యూషన్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థులు, బాలికలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన. ఈ ఆరోగ్య విప్లవం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దీనికి కూడా నిజంగా మనం అందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉందంటే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం, మనకి గర్వకారణం అని మనందరం కూడా గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఈ ఒక్క రోజుతోటి మళ్ళీ పోయేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలని మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరోగ్య అనే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జిగి ఆరోగ్యానికి ఇచ్చారు. ప్రతి పేదవాడు కూడాను లక్షాధికారులు అవ్వాలని అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. చెప్పారంటే చేస్తారు, చేస్తేనే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని, మన ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మళ్ళీ గెలిపించుకుని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లం రాజ్యలక్ష్మిని పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త తెల్లం బాలరాజు 4 సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఇప్పుడు అధిష్టానం ఈ అవకాశం తనకు ఇవ్వడం
ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గంను కానుకగా అందిస్తానని తెలిపారు. తెల్లం రాజ్యలక్ష్మి ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజుతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. అందుకుగాను మేము మా కుటుంబం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క అభ్యర్థత్వాన్ని అందరూ అంటే నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా నన్ను మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను అభ్యర్థత్వాన్ని బలపరిచినందుకు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగనన్న వరకు మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము. మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి. అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము. అలాగే ఎందుకంటే పోలవరం నియోజకవర్గము రాష్ట్రంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసి మా జగనన్నకి బహుమతిగా ఇస్తానని చెప్తున్నాను. దీనికి మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ దీవెనలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.